ఉమ్మడి ప్రకాశం మార్కాపురం జిల్లా జగన్నాథపురం సమీపంలో నంది విగ్రహం ధ్వంసమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పురాతన వీరభద్రస్వామి దేవాలయ ఆవరణలో నంది విగ్రహం ధ్వంసమైన ఘటన కలకలం రేపింది. రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని పగలగొట్టారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఇక శివరాత్రి ఏర్పాట్ల సమయంలో అయితే ఈ ఘటన జరగడం భక్తుల్లో తీవ్ర ఆవేదనకు అయితే దారితీసిందని సమాచారం అనుకున్నటువంటి పోలీసులు, రెవెన్యూ అధికారులు అయితే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఘటనపై అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా ఎదురు వస్తున్నటువంటి లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఉయ్యూరు డిపోకు చెందినటువంటి బస్సు కానుమోలు శివారులోని పెట్రోల్ బంక్ వద్ద అయితే ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్ క్యాబిన్ లో అయితే ఇరుక్కుపోగా ఇక స్థానికులు అతన్ని అయితే బయటకు తీశారు. బస్సులో ప్రయాణిస్తున్నటువంటి పలువురికి గాయాలు కావడంతో గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా పెద్దకబూరు మండల పోలీస్ స్టేషన్ ఆవరణలో బీఆర్కే న్యూస్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఇక కోసికి సిఐ మంజునాథ్ ముఖ్య అతిథిగా అయితే పాల్గొని క్యాలెండర్ను విడుదల చేశారు. ఇక ప్రజలకు నిజమైనటువంటి సమాచారం అందించడంతో బీఆర్కే న్యూస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇక సమాజ హితాన్ని అయితే దృష్టిలో ఉంచుకొని రూపొందించినటువంటి క్యాలెండర్ అభినందనీయమని సిఐ అన్నారు. కడప జిల్లాలో సంచలనం సృష్టించిన మిస్టరీ హత్య కేసును బద్వేల్ రూరల్ పోలీసులు ఛేదించారు. బాధితుడైతే చిన్న గురయ్యాడని, ఇక అతడి అన్నదమ్ములే హత్య చేసినట్లు పోలీసులు కూడా తెలిపారు. ఇక గోపవరం మండలం ఇక శ్రీనివాసపురం సమీపంలోని సత్య టౌన్షిప్ వెంచర్ వద్ద అయితే ఈ ఘోరం అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు ఇద్దరు సోదరులను అయితే అరెస్టు చేసి నేరాలని ఉపయోగించినటువంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 23 వరకు వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి ఈవో ఆంజనేయం దేవి అయితే తెలిపారు. ఇక భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు, సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. చిన్నారుల అక్షరాభ్యాసం కోసం అయితే 3 ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వేళ్లచింతలగూడెం గ్రామంలో సంక్రాంతి సంబరాల ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆర్ఎం ఫౌండేషన్ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఇక ఆఖరి రోజున మెగా మ్యూజికల్ నైట్స్ డాన్స్ ప్రోగ్రాం ప్రేక్షకులనైతే విశేషంగా అలరించాయి. తెలంగాణలో భారీ నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు అయింది. ఇక గడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 42 లక్షల విలువైనటువంటి 500 రూపాయల నకిలీ నోట్లు పోలీసులైతే స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 3 నిందితులనైతే అరెస్టు చేసినట్లు సిఐ భైరీ రాజు అయితే తెలిపారు. ఇక రేతిబోలి సమీపంలోని ఒక అపార్ట్మెంట్ లో నకిలీ నోట్లు సరఫరా జరుగుతుందన్నటువంటి సమాచారం మేరకు అయితే పోలీసులు దాడులు నిర్వహించారు. ఇక ఈ నకిలీ కరెన్సీ వెనుకైతే పెద్ద ముఠా ప్రమేయం ఉండే అవకాశం కూడా ఉందని పోలీసులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు ప్రభావం తీవ్రంగా ఏర్పడింది. దట్టమైనటువంటి పొగమంచు కారణంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక విమానం ల్యాండింగ్ కు అయితే అనుకూల పరిస్థితులు లేక గాలిలో అయితే చక్కర్లు కొట్టింది. ఇక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి అయితే రావాల్సినటువంటి విమానాలు కూడా ఆలస్యంగా చేరుకున్నాయి. ఇక పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లయితే అధికారులు తెలిపారు. సామాన్య మధ్యతరగతి ప్రయాణికుల కోసమైతే ప్రవేశపెట్టేటువంటి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో అయితే కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక స్లీపర్ క్లాస్లో అయితే ఆర్ఏసీ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఇకపై కన్ఫర్మ్ బెర్తులు మాత్రమే కేటాయించనున్నారు. ఇక కొత్త అమృత్ భారత్ రైళ్లకు ఈ నెల నుంచి అయితే మారినటువంటి టికెట్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇక సెకండ్ క్లాస్లో కనీస ఛార్జీని 36గా అయితే, స్లీపర్ క్లాస్లో అయితే 200 కిలోమీటర్లకు కనీస ఛార్జీ 147 రూపాయలుగా అయితే నిర్ణయించారు. ఇక టికెట్ సాఫ్ట్వేర్లో అయితే అవసరమైనటువంటి మార్పులు చేయడానికి చర్యలు కూడా చేపడుతున్నట్లు సిఆర్ఐఎస్ స్పష్టం చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో దారుణం చోటు చేసుకుంది. సీతానగర్ సమీపంలో అశోక్ లే ట్రాలీ ఆటో అదుపు తప్పి అయితే బోల్తా పడింది. ఇక ట్రాలీలో 21 మంది మహిళలు పిల్లలు ప్రయాణిస్తున్నారు. వీరిలో అనేక మంది తీవ్ర గాయపడ్డారు. ఇక వెంటనే సమీప వస్తున్నటువంటి స్థానిక ఆసుపత్రికి అయితే తరలించడంతో వైద్యులు అయితే చికిత్స అందిస్తున్నారు. ఇక కొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉండడంతో క్షతగాత్రులను అయితే ఖమ్మం, వరంగల్ ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీనికి తోడు వాయు కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయికి చేరడంతో జనజీవనం అయితే అస్తవ్యస్తంగా మారింది. ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో అయితే విజిబిలిటీ కూడా దాదాపు సున్నాకు అయితే పడిపోవడంతో విమానాలు, రైళ్ల రాకపోకలపై అయితే తీవ్ర ప్రభావం పడింది. ఇక ఇవాళ ఉదయం అయితే ఢిల్లీలో గాలి నాణ్యత సూచి AQI అయితే 437గా అయితే నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రత 4.4 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో చలి తీవ్ర కూడా పెరిగింది. ఇక శనివారం నుంచే పరిస్థితి అయితే ఉండగా ఆదివారం నాటికైతే మరింత దిగజారింది. ఇక ఈ రానున్న 2-3 రోజులు అయితే ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అయితే త్వరలో ఊరట లభించనుంది. ఇక నగరంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ప్రయాణికుల రద్దీ అయితే నియంత్రించేందుకు అయితే హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి 3 కోచ్ల రైళ్ల స్థానంలో అయితే 6 కోచ్ల రైళ్లను అయితే ప్రవేశపెట్టాలని భావిస్తుంది. ఇక ఈ మేరకు తొలి దశలో అయితే 10 కొత్త 6 కోచ్లను అయితే రైళ్లను అయితే కొనుగోలు చేసేందుకు అయితే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపింది. ఇక ప్రభుత్వం రద్దీ సమయాల్లో కూడా 3 కోచ్ల రైళ్లలో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఎదుర్కొంటున్నారు. ఇక కొత్తగా 6 కోచ్ల రైళ్లు అందుబాటులోకి వస్తే మాత్రం ఒకే ట్రిప్పులో అయితే ప్రయాణించేటువంటి వారి సంఖ్య రెట్టింపు అవుతుంది. దీంతో ప్లాట్ఫామ్లపై అయితే నిరీక్షణ సమయం తగ్గడమే కాకుండా ప్రయాణం మరింత సౌకర్యవంతంగా కూడా మారుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే గ్లోబల్ టెండర్లను అయితే పిలిచేందుకు అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు. మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య అయితే జరిగినటువంటి ఎదురు కాల్పులో 4 మావోయిస్టులు అయితే మృతి చెందారు. ఇక ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం అయితే చోటు చేసుకుంది. ఇక ఈ బీజాపూర్ జిల్లా నార్త్ వెస్ట్ రీజియన్ అయితే పరిధిలోని అడవుల్లో అయితే మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు అయితే స్పెషల్ టాస్క్ ఫోర్స్ జిల్లా రిజర్వ్ గార్డ్స్, కోబ్రా బలగాల సంయుక్త ఆధ్వర్యంలో అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి అయితే కాల్పులు జరిపారు. ఇక వెంటనే అప్రమత్తమైనటువంటి బలగాలు ఎదురు కాల్పులకైతే దిగడంతో ఇరు వర్గాల మధ్య అయితే సుమారు గంటన్నర పాటు భీకర పోరు జరిగినట్లయితే తెలిసింది. అమెరికాలో మంచు తుఫాను తీవ్ర ప్రభావం అయితే చూపిస్తుంది. ఇక ముఖ్యంగా మిడ్ వెస్ట్ ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు తీర ప్రాంతాల్లో అయితే భారీ హిమపాతం జనజీవనాన్ని అయితే స్తంభించేసింది. ఇక రహదారులపై అడుగులు మంచు పేరుకుపోవడంతో అయితే రవాణా వ్యవస్థ అయితే పూర్తిగా నిలిచిపోయింది. ఇక ప్రతికూల వాతావరణం కారణంగా వేల సంఖ్యలో విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఇక మరిన్ని విమానాలు గంటల తరబడి అయితే ఆలస్యంగా నడుస్తుండడంతో అయితే విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు అయితే చిక్కుకుపోయారు. ఇక రోడ్డు, రైలు, విమాన రవాణా అన్ని రంగాల్లో కూడా తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. గ్రీన్లాండ్ అమెరికాకు అమ్మే విషయంలో అయితే డెన్మార్క్ చర్చలకు అయితే నిరాకరిస్తుండటంతో అయితే 8 యూరోపియన్ దేశాలపై భారీ సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించాడు. డెన్మార్క్తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, UK, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ నుంచి అయితే దిగుమతి అయ్యేటువంటి అన్ని వస్తువులపై ఫిబ్రవరి 1, 2026 నుంచి 10% టారిఫ్లు అమల్లోకి వస్తాయని అయితే స్పష్టం చేశారు.